चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वागीशाद्याः सुमनसः सर्वार्थानामुपक्रमे यं नत्वा कृतकृत्यास्युस्तं नमामि गजाननं शरदा शरदम्भोजवदनावदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् महालक्ष्मै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रीगुरुभ्यो नमः सभायै नमः గోదాదేవి యొక్క వైభవం, గోదాదేవికి సంబంధించినటువంటి విశేషాలు ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాము. అందులో భాగంగానే 12 ఆళ్వారుల్ని ద్రవిడ దేశంలో వైష్ణవ భక్తి సాంప్రదాయాన్ని ప్రచారం చేసినటువంటి మహావిష్ణు భక్తుల గురించి తెలుసుకుంటూ ఉన్నాము. అందులో మొదలాళ్వారులు అని మొదట్లో 3 ఆళ్వారులను చెప్పారు. ఆ మొదలాళ్వారు 3 కూడా ప్రాచీనమైనటువంటి వారు. వారిలో పొయ్గై ఆళ్వార్ మొదటివారు, పూదత్తాళ్వార్ రెండవవారు, తిరుమట్ మూడవవారు, పేయాళ్వార్. ఈ 3 కూడా సమకాలీనులు. ఒక్కొక్క రోజు వ్యవధిలో జన్మించారు వీరు. వీరు 3 కూడా కొన్ని సందర్భాల్లో కలుసుకుంటూ ఉండేవారు. 3 కూడా 100 పాసురముల చొప్పున రచించారు. 100 పాసురములు రచించి 108 దివ్య తిరుపతులలోనూ కొన్నిటిని వారు మంగళాశాసనం చేశారు. ఇంకా 4వ వారు తిరుమలసై ఆళ్వార్ అన్నారు. ఆయన్ని భక్తిసారయోగి అంటారు. ఈయన కూడా మొదలాళ్వార్లకు సమకాలికులే. ఈయన సాంప్రదాయం ప్రకారం ఉన్నటువంటి వరుస క్రమంలోనే చెబుతూ వచ్చారు వీరి యొక్క వర్ణ వివరాలని. ఇక 5వ ఆయన కులశేఖరాళ్వార్. ఈ కులశేఖరాళ్వార్ కేరళకు చెందినటువంటి మహారాజు గారు. మిగిలినటువంటి 11 మంది కూడా తమిళనాడుకే చెందినటువంటి వాళ్ళు ద్రవిడ దేశానికి. ఈ కులశేఖరాళ్వారు మాత్రము కొల్లాం అని, కేరళలో ఉన్నటువంటి కొల్లాం అనేటటువంటిది, దాన్నే కోళీ పట్టణము అంటాం. దాన్నే ప్రస్తుతం కోలీ నగరం అని, క్విలం అని కూడా అంటాము. ఆ దేశానికి చెందినటువంటి వాడు ఈయన. చంద్రవంశపు రాజుగారు అన్నారు, పాండవుల యొక్క వంశం అన్నారు. ఈయనది దృఢవ్రతుడు అనేటటువంటి రాజుగారు అబ్బాయి కులశేఖర ఆళ్వార్. ఈయన్ని కులశేఖర పెరియాలని కూడా అంటారు. పెరుమాళ్ళు, కులశేఖర పెరుమాళ్ళు అని కూడా అంటారు. ఎందుచేతనంటే పెరుమాళ్ తిరుమలి అనేటటువంటి ప్రబంధాన్ని ఈయన రచించారు. విశ్వక్సేనుల వారు ఈయనకి పంచ సంస్కారాలు చేయించారు. 125 పాసురములు కలిగినటువంటి పెరుమాళ్ తిరుమలి అనేటటువంటి దివ్య ప్రబంధాన్ని రచించారు ఈయన. అంతేకాకుండా సంస్కృత భాషలో ముకుందమాల అనేటటువంటి స్తోత్ర గ్రంథాన్ని, శ్రీకృష్ణ పరమాత్మని స్తుతి చేసేటటువంటి స్తోత్ర గ్రంథాన్ని రచించారు ఈయన. ఈయనంటారు, కృష్ణుడితోటి విన్నవించుకుంటారు, కృష్ణ త్వదీయ పద పంకజ పంజరంతః అద్యైవ మే మానస రాజహంసః ప్రాణ ప్రయాణ సమయే కఫవాత పిత్తైః కంఠావరోహణ విధౌ స్మరణం కుతస్తే. కృష్ణ, మరణకాలం సమీపించినప్పుడు, మరణం ఆసన్నమైనప్పుడు నిన్ను స్మరించగలుగుతానో స్మరించలేనో, కఫము వాతము మొదలైనటువంటివి ఏమైనా వస్తాయేమో. అందుచేత ఇప్పుడే
నా హృదయం అనేటటువంటి పక్షిని నీ యందు భక్తి అనేటటువంటి పంజరంలో బంధింపజేయి స్వామి అని కృష్ణుణ్ణి వేడుకుంటారు. ఈయన ఇదే భావాన్ని భక్త రామదాస్ గారు కూడా దాశరథి శతకంలో రచించారు. ముప్పున కాల కింకరులు ముంగిట నిల్చిన వేళ రోగముల్ కొప్పరమైనచో కఫము కుత్తుక నిండిన వేళ బంధవుల్ కప్పిన వేళ నీ స్మరణ కల్గునో కల్గదో నాటికి ఇప్పుడే తప్పక చేతు నీ భజన దాశరథి అని విన్నవించుకుంటారు ఆయన. ప్రయాణ సమయంలో, ప్రయాణోత్క్రమణ సమయంలో యమకింకర్లు వస్తారట. మరి ఇద్దరో ముగ్గురో వచ్చి గుమ్మం దగ్గర నిలబడతారట. రావయ్యా, సమయం అయింది, ఇంకా బయలుదేరరా అంటారు. అప్పుడు నీ స్మరణ చేయగలను చేయలేను. రోగములు పెరిగిపోయినప్పుడు అనిపిస్తుంది, అప్పుడు మనకి కృష్ణ కృష్ణ అందాం అనిపిస్తుంది. కానీ గొంతుకు నిండా కఫం. అట్లా స్మరణ కలగడమే గగనం. భగవంతుడి యొక్క స్మరణ రావడమే, ఆయన గుర్తుకు రావడమే చాలా కష్టం. మన ఆలోచనలన్నీ కూడా సంపాదించినటువంటి డబ్బు, నగదు పత్రాలు, బాండ్లు, ప్రామిసరీ నోట్లు, వీటివే చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కానీ భగవంతుని యందు మనస్సు కలగడం చాలా కష్టం. ఒకవేళ కలిగినా కూడా నామస్మరణ చేద్దామని అనిపించడం ఇంకా కష్టం. చేద్దామని అనిపించినా శరీరం సహకరించదు, కఫం నిండిపోతుంది గొంతుకు నిండా. ఇంకా బాంధవులు చేరతారు చుట్టూరా, స్నేహితులు, బంధువులు. ఇంకా లాభం లేదండి, దింపేయండి, బయట పెట్టేయండి అంటారు. పాపం కష్టపడి కట్టుకున్నాడు ఆయన ఇల్లు, ఆ ఇంట్లో కూడా ఆయన ఉండనివ్వరు, బయట పెట్టేస్తా ఉంటారు. అటువంటి పరిస్థితులలో నీ స్మరణ కలుగుతుందో కలగదో స్వామి. అందుచేత నాటికి ఇప్పుడే తప్పక చేతు నీ భజన దాశరథి కరుణాపయోనిధి అంటారు. ఈ కులశేఖరాల వారు కూడా ఇంచుమించుగా అదే భావంతో శ్రీకృష్ణుణ్ణి ప్రార్థన చేశారు. ఈయన పెరియాళ్ తిరుమలి పెరుమాళ్ తిరుమలి అనేటటువంటి ప్రబంధాన్ని రచించడం వల్ల ఈయన్ని కులశేఖర పెరుమాళ్ అని పిలిచేవారు. కులశేఖర ఆళ్వారు తండ్రి అయినటువంటి దృఢవ్రత మహారాజు గారు వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించారు. కుమారుడైనటువంటి కులశేఖరుల వారికి రాజ్యాన్ని అప్పగించారు. ప్రజారంజకంగా పరిపాలన చేశాడు. ఈయన రాజ్యంలో సరోవరాల దగ్గర పులులు, లేళ్ళు ఒకే చోట నిలబడి నీళ్లు తాగేవాట. ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా గడిపారు. ప్రజల్లో చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇంకో కూతురు, కొడుకు కూడా ఉన్నారు. ఆ కూతురుని రంగనాథస్వామికి అర్పించారు. ఈయన రంగనాథస్వామికి కైంకర్యం చేశారు. ఏ విధంగానంటే విష్ణుచిత్తులో రాండాళ్ళని ఏ విధంగా చెప్పారో ఆ విధంగా ఈయన సంతతము కూడా వైష్ణవులతో సద్గోష్ఠి జరుపుతూ ఉండేవారు. వైష్ణవులతో పరమాత్మకు సంబంధించినటువంటి చర్చలు చేస్తూ ఉండేవారు. ఈయన ఉండేది శ్రీరంగం వెళ్ళాలని, రంగనాథాలయానికి వెళ్ళాలని, అక్కడే ఉండిపోవాలని, రాజ్యం విడిచిపెట్టాలని, భార్యాపుత్రులను విడిచిపెట్టాలని ఉండేది. అయితే మంత్రులు వెళ్ళనిచ్చేవారు కాదు. నా సమయానికి ఎవరో వైష్ణవులు ఎదురొచ్చేలా చేసేవారు. వైష్ణవులు వచ్చేసరికి మళ్ళీ ప్రయాణం వాయిదా వేసుకుని వాళ్ళకి సేవ చేయడం, వాళ్ళకి మర్యాదలు చేయడం, వాళ్ళతో విష్ణుమూర్తి గురించి చర్చిస్తూ ఉండడం, ఈ విధంగా జరుగుతూ ఉండేది. ఈయనకి ఒక గురువుగారు, వైష్ణవ గురువు గారు ఈయనకి దీక్షనిచ్చారు. ఈయన యొక్క పూజా మందిరంలో ఉన్నటువంటి బంగారపు వస్తువుని ఒకసారి మంత్రులు దొంగిలించారు. ఈయన్ని వైష్ణవ సాంప్రదాయం నుంచి బయటికి తీసుకురావాలి, ఈయన రాజ్య పరిపాలన సక్రమంగా చేయలేకపోతున్నాడు, ఎప్పుడూ కూడా భక్తితోనే ఉంటున్నాడని. ఆ మందిరంలో వైష్ణవులు తప్ప ఇంకెవరూ వెళ్ళరు. అందుచేత వైష్ణవులే దొంగతనం చేశారు, గురువు గారే దొంగతనం చేశారన్నారు. ఈయనకి పరిపూర్ణ విశ్వాసం, వైష్ణవులు ఎవరు దొంగతనం చేయరు అనేటటువంటిది. అప్పుడు ఆయన ఒక పరీక్ష ఆయనే పెట్టుకున్నాడు. ఒక కుండలో ఒక నాగసర్పాన్ని, రాసుపాముని పెట్టి అందులో ఉంగరం పడవేసి ఆ ఉంగరాన్ని వెదిగి తీశాడు. పాము ఏమీ చేయలేదు.
దాంతో మంత్రులు ఆశ్చర్యపోయారు, క్షమాపణ కోరారు. అంతటి విష్ణుభక్తుడు ఈయన 10 దివ్య తిరుపతులను మంగళాశాసనం చేశారు. ఈయన తన యొక్క ఈ పాసురముల ద్వారా. ఈయన ఎంతటి విష్ణుభక్తుడంటే, పరమాత్మ నాకు నీ భక్తులు రావడానికి వీలుగా ఉండే మెట్లుగా చేయి, నాకు స్వర్గం అక్కర్లేదు. మనమంతా స్వర్గం కావాలనుకుంటాం. నాకు స్వర్గము అక్కర్లేదు, మోక్షము అక్కర్లేదు. నాకు తర్వాత జన్మంటూ ఉంటే నీ యొక్క ఆలయంలో మెట్లుగా చేయి. ఆ మెట్ల మించి నడిచి పెడుతూ ఉంటారు భక్తులంతా. వాళ్ళ పాదధూళితోటి పునీతుడినవుతాను. లేకపోయినట్లయితే నీ ఆలయంలో ఉన్నటువంటి తోటలో ఉన్న మొక్కలకి నీళ్లు ఇవ్వగలిగేటటువంటి కాలువలాగా చేయి నన్ను మహాత్మా. లేక ఒక తులసి మొక్కగా చెయ్యి. నాకు ఆ జన్మను ప్రసాదించు. నేను ఇంతకంటే ఏమీ కూడా నేను ఆశించను. నేను నీ నుంచి నాకు ఇది ప్రసాదించు చాలు స్వామి అని చెప్పి అంటారు. ఈయన శ్రీ మహావిష్ణువు యొక్క కౌస్తుభం పుట్టుమచ్చ వక్షస్థలం దగ్గర ఉంటుంది. ఆ పుట్టుమచ్చ యొక్క అంశతోటి ఈయన అవతరించారు. ఈయన ఒకసారి ఏం చేశారంటే, ఆ తిరుపతిలో మనం వెంకటేశ్వర స్వామి యొక్క గర్భాలయం యొక్క గడప ఉంటుంది కదా, ఆ గడప దగ్గర బోర్లా పడుకున్నట్ట. భక్తులంతా కూడా ఈయన్ని దాటుకుంటూ వెళ్ళాలి. దాటుకుంటూ వెళితే ఒక అడుగు ఈయన మీద వేస్తూ ఉండేవారు. ఆ విధంగా పునీతున్నయ్యాను అనుకున్నారు. అందుచేతనే ఆ గర్భాలయం దగ్గర ఉన్నటువంటి గడపకి కులశేఖర పడి అంటారు. ఇప్పుడు కూడా ఉంటుంది ఆ పేరు, కులశేఖర పడి. ఇది ఆయన గురించి సంబంధించినటువంటిది. ముకుందమాల అనేటటువంటి సంస్కృతంలో రాసినటువంటిది. ద్రవిడ భాషలోనేమో పెరుమాళ్ ఆయన రాసినటువంటిది పెరుమాళ్ తిరుమళి అనేటటువంటి ప్రబంధము రాశారు. తర్వాత పెరియాళ్ళవారు, విష్ణు చిత్తులు, ఈయన గురించి మనం చూసాము. ఈయనకు లభించినదే గోదాదేవి తులసివనంలో లభించింది. వీరిద్దరూ కూడా తండ్రి కూతురు, వీరిద్దరూ కూడా ఆళ్ళవారులే వీళ్ళు. ఈ పెరియాళ్ళవారేమో గరుత్మంతుని అంశతోటి జన్మించారు. గోదాదేవి ఏమో భూదేవి యొక్క అంశతోటి జన్మించింది. ఆళ్వార్లందరిలోకి కూడా పేరు పొందినటువంటి ఆళ్వారు ఈ ఆండాళ్. గో అంటే భూమి, అందుచేత గోదా అని పేరు వచ్చింది. తండ్రి పెట్టినటువంటి పేరు కోదై అంటే పూలమాల అని. ఆ గోదాదేవిని శ్రీ మహావిష్ణువు అయినటువంటి రంగనాథ స్వామి వారికి అంకితం చేశారు. శ్రీవిల్లిపుత్తూరులో ఒకే పీఠం మీద మధ్యలోనేమో విష్ణుమూర్తి ఉంటారు. ఒక పక్కన గోదాదేవి ఉంటుంది, ఒక పక్కనేమో గరుత్మంతుడు ఉంటారు. అలాగే ఈ ధనుర్మాసంలో తిరుపతిలో రోజు చదివేటటువంటి సుప్రభాతానికి బదులుగా ప్రభాత సమయంలో ఈ తిరుప్పావై చదువుతారు. ఈ నెల రోజులు కూడా ఒక పక్కన అమ్మవారు ఉంటుంది, ఇంకొక పక్కని గోదాదేవి ఉంటుంది. గోదాదేవి చేతిలో చిలక బొమ్మ ఉంటుంది, ఎడమ చేతిలో. ఈ ఆండాళ్ళు 11 దివ్య తిరుపతులని మంగళాశాసనం చేసింది. శ్రీవిల్లిపుత్తూరులో లభించింది, అక్కడే పెరిగింది. అయితే శ్రీరంగంలో ఉన్నటువంటి రంగనాథుల వారికి అంకితం చేశారు. తర్వాత మరి ఒక ఆళ్వారు తొండరడిప్పొడి ఆళ్వారు. తొండరడిప్పొడి ఆళ్వారిని విప్రనారాయణ అంటారు. విప్రనారాయణ గురించి సినిమాలో బాగా చూపించారు. ఈయన బ్రాహ్మణ వంశానికి చెందినటువంటి వాడు. మండంగుడి అగ్రహారం ఈయన యొక్క స్వస్థలము. పరమాత్మ యొక్క వైజయంతిమాల యొక్క అంశతోటి ఈయన జన్మించారు. వైజయంతిమాల అంశ కాబట్టి పరమాత్మకు మాల సమర్పణం చేయాలనేది ఈయన కోరిక. ఆ శ్రీరంగంలోనే చిన్న వయస్సులోనే వేదములన్నీ నేర్చుకున్నారు. శ్రీరంగానికి వెళ్ళారు. రంగనాథస్వామి దర్శించుకుంటూ ఉండేవారు. అక్కడనే ఒక తోటని పెట్టుకుని పూలమాలను సేకరించి అక్కడే పర్ణశాల నిర్మించుకుని పూలమాలను తయారు చేసి స్వామివారికి నైవేద్యం సమర్పించేటటువంటి వారు.
శ్రీకృష్ణ పరమాత్మకు ఒక మాలాకారుడు పూలను సమర్పించాట మాలలని. శ్రీకృష్ణుడు 12-13 సంవత్సరముల వయస్సులో మధురకు వచ్చాడు. అంతవరకు ఆయన ఉన్నది ముందు ఉరిపల్లెలో, తర్వాత బృందావనంలో. కబురొచ్చింది, అక్రూరుడు వచ్చి చెప్పాడు, కంసమహారాజు గారు ధనుర్యాగం చేస్తున్నారు, మిమ్మల్ని రమ్మంటున్నారు, బాలరామకృష్ణులు ఇద్దరినీ తీసుకురమ్మన్నారని వచ్చారు. అందరూ సిద్ధంగండి, కంసమామ పిలిచాడు, వెడదామన్నాడు. కృష్ణుడు నందాదులతోటి బయలుదేరి మధురకు వచ్చారు. అక్కడ ఒక రజకుడు ఇస్త్రీ చేసి బట్టలు పట్టుకెడుతున్నాడు. రాజుగారి బట్టలు మాకు ఇవ్వమని అడిగారు. కృష్ణుడు బలరాముడు, మీకెందుకయ్యా, గోపాలులు మీరు, యాదవులు గోపాలులు, మీకు ఇవెందుకు, రాజుగారు ధరించే బట్టలు అన్నాడు. కోపం వచ్చి ఒక దెబ్బ కొట్టాడు కృష్ణుడు, వాడు మరణించాడు. తర్వాత కుబ్జ రాజుగారికి తయారు చేసుకెళ్ళేటటువంటి, పట్టుకుని వెళ్ళేటటువంటి లేపనములు ఇచ్చింది, ధరించమంది, అలంకరించుకున్నాను. అలాగే బట్టలు వేసేటటువంటి ఒక నేత పనివాడు కొత్త కొత్త వస్త్రములు ఇచ్చాడు, తయారు చేసినది రాజుగారి కొరకే. కానీ కృష్ణ పరమాత్మ వచ్చాడు వాళ్ళ ఇంటికి, వాళ్ళ దగ్గరికి ఇచ్చాడు, సమర్పించుకున్నాడు. అలాగే ఒక మాలాకారుడు దండలు తయారు చేస్తున్నాడు మహారాజు గారి కోసం. అతనింటికి వెళ్ళి, ఏమయ్యా ఈ పూమాలను మాకు ఇస్తావా అని అడిగారు. తప్పకుండా తీసుకోండి స్వామి, కృష్ణ భక్తుడతను, కృష్ణుడికి సమర్పించాడు. అప్పుడు కృష్ణుడికి ఆనందం కలిగి, ఏమయ్యా ఏదైనా వరం కోరుకో, నీకు వరం ఇస్తానన్నారు. అక్కడేమో రజకుడిని ఒక దెబ్బ కొట్టి చంపాడు. ఇక్కడ మాలాకారుడికి పూలమాలను సమర్పించినటువంటి వాడికి, భక్తితో సమర్పించినటువంటి వానికి వరం ఇస్తానన్నాడు. మహాత్మా, నాకేం వరం కావాలి, నేనేం కోరుకుంటాను, నాకేమీ అక్కర్లేదు, ఒక్కటే కావాలి, నీ పాద కమల సేవయు, సంతతము కూడా నీ పాదకమలములను సేవించుకుని భాగ్యాన్ని ప్రసాదించు స్వామి. నీ పాదార్చకులతోడి నెయ్యము, నీ భక్తులు ఉంటారే విష్ణు భక్తులు, కృష్ణ భక్తులు, వాళ్ళతోటి స్నేహం చేస్తూ ఉండాలి నేను. నితాంత అపార భూత దయయును, సమస్త భూతములయందు కూడా దయ కలిగి ఉండాలి నేను. తాపస మందారా నాకు దయసేయగదే అని ప్రార్థించాడు. అది చదివాడేమో భాగవతంలో ఈ విప్రనారాయణ. ఈయన శ్రీ మహావిష్ణువుకి, రంగనాథ స్వామి వారికి పుష్పమాలలు సమర్పిస్తూ ఉండేవాడు. అక్కడేమో విష్ణు చిత్తుల వారేమో వటపత్రశాయికి సమర్పించారు శ్రీవిల్లిపుత్తూరులో. ఇక్కడ శ్రీరంగంలో రంగనాథ స్వామి వారికి విప్రనారాయణుడు సమర్పించాడు. అప్పుడు పరమాత్మకు పరీక్ష పెట్టాలనిపించింది దీని మీద. ఇతనికి కర్మ పరిపాకం ఉన్నది కాబట్టి ఇతనిని నేను నా భక్తాగ్రగణ్యుడిగా చేసుకుంటాను. ప్రారబ్ధ కర్మ ఉన్నది, కొద్ది కాలం అతడు ఆ ప్రారబ్ధాన్ని అనుభవించాలన్నాడు అమ్మవారితోటి. అలాగే జరిగింది. దేవదేవి అని చెప్పి ఒక వేశ్య తన అక్క అయినటువంటి మధురవాణితో కలిసి ఒక పట్టణానికి వెళ్ళి అక్కడ రాజుగారి చేత సన్మానం పొంది తిరిగి ఇంటికి వెళుతూ ఉంటే ఈ విప్రనారాయణుల వారి యొక్క ఈ తోట కనిపించింది. ఆయన నివసిస్తూ ఉన్న పర్ణశాల తోట. ఆ తోటలోనికి వచ్చి అక్కడ మొక్కలు, పుష్పములు, వృక్షములు చూసి చాలా ఆనందపడింది. ఇంతలో విప్రనారాయణులు వచ్చారు, అటుపక్క నుంచి వెళ్ళారు, కానీ పట్టించుకోలేదు. ఏమిటి ఈ 4 మంది పట్టించుకోవడమే లేదు, ఇంత సౌందర్యవతినైనటువంటి నేనుంటే మాట్లాడను కూడా లేదండి అక్కగారితోటి. ఆయన శ్రీ మహావిష్ణు భక్తుడు. ఆయన మనస్సు సంతతము కూడా శ్రీ మహావిష్ణువు ఎందే లగ్నమై ఉంటుంది. అంటే అలాగా ఇతన్ని నా వశం చేసుకుంటాను నేనంది. అక్కా చెల్లెలు పందెం వేసుకున్నారు. ఒకవేళ కనుక చెల్లెలు కనుక విజయం సాధిస్తే అక్కగారైనటువంటి మధురవాణి 6 మాసములు దాస్యం చేయాలి చెల్లెలు ఇంటిలో. అలా కాకుండా చెల్లెలు ఓడిపోతే చెల్లెలు చేయాలి. సరే అని అక్కడే ఉన్నది. తాపసి వేషం ధరించింది మునికన్యలాగా. విప్రనారాయణుని మనస్సు ఆకట్టుకున్నది. పాపం వసుడైపోయాడు, ప్రారబ్ధ దోషం ఉన్నది. ఆమె ఇంటికి వెళ్ళాడు, అక్కడే ఉన్నాడు. ఆ తల్లి ఉన్నది వేశ్యమాత. మొత్తం ధనమంతా లాక్కుంది. ఈయన దగ్గర ధనమంతా ఇచ్చేశాడు. ఇంకాతే అంటుంది.
వేశ్యల యొక్క అలవాటే అది. ఇక ఆయన ఇవ్వలేని పరిస్థితి వస్తే ఇంట్లోంచి బయటికి గెంటేసింది విప్రనారాయణుల వారిని. అంతటి పండితుడు, అంతటి భక్తుడు, అంతటి శ్రీ మహావిష్ణువు యందు సంతతము భక్తి కలిగిన వాడు. పరిస్థితి ఇలా తయారైంది. శ్రీ మహావిష్ణువు పెట్టిన పరీక్ష కూడా ఇది. ఆ రోజు రాత్రిగా ఆ వీధి అరుగు మీద పడుకున్నాడు. మర్నాడు చూసి అక్కడి నుంచి కూడా గెంటేసింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఏం చేశాడంటే, ఆలయంలో ఉన్నటువంటి ఒక మునికుమారుడు వేషం ధరించి ఆలయంలో పూజా కైంకర్యం చేయడానికి ఉపయోగించేటటువంటి బంగారు పాత్రలలో ఒక పాత్రను తీసుకెళ్ళి ఈ దేవదేవి యొక్క తల్లికి ఇచ్చాడు. విప్రనారాయణుల వారు మా గురువు గారు ఇవ్వమన్నారని. ఆవిడ తీసుకుంది, మళ్ళీ విప్రనారాయణుని రప్పించింది ఇంటికి. ఇంతలో పాత్ర పోయింది. ఆలయంలో వెతుక్కున్నారు పూజారులు, రాజుగారికి చెప్పారు. రాజుగారు రంగనాథుడిని పిలిచి, ఈ బ్రాహ్మణులే ఎవరో తీసి ఉంటారు, ఈ అర్చకులు గట్టిగా అడిగితే చెప్తే ఇస్తారంటే వాళ్ళని దండించడం మొదలుపెట్టాడు. ఆ రంగనాయకుడు ఏమి ఇస్తారు పాపం, వాళ్ళకి ఏమీ తెలియదే. ఇంతలో ఒక అర్చకుడికి వార్త అందింది. ఎందుకంటే ఈ దేవదేవికి ఉన్న చెలికెత్తి ఆయనకి స్నేహితురాలు. ఇతను ఇక్కడ ఇబ్బంది పడుతూ ఉంటే నిజం చెప్పింది, మా అమ్మగారికే చేరింది, ఇక్కడే ఉంది గిన్ని అని. ఆ విషయం దండనాథుడికి చెబితే వెళ్ళి వెతికితే దొరికింది. దేవదేవుని తీసుకువెళ్ళారు, రాజుగారి ముందర పెట్టారు. పరమేశ్వరుని యొక్క దేవుని యొక్క కైంకర్యానికి వినియోగించే పాత్రను తీసుకెళ్ళింది కనుక, వాళ్ళ ఇంటికి చేర్చుకున్నది కనుక ఆవిడికి అపరాధ రుసుము కట్టమన్నారు. విప్రనారాయణని బంధించారు. ఆ రోజు రాత్రి రంగనాథుడు రాజుగారి కల్లో కనిపించదట, నాకు భక్తుడయ్యా, ఇతన్ని నేను అనుగ్రహించాను కాబట్టి ఇతను నీవు పూజించవలసినది. ఇతన్ని ఏ విధముగాను కష్టపెట్టవద్దంటే ఉదయాన్నే లేచి విప్రనారాయణుని పిలిచి ఆయన్ని గౌరవించి పూజించాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు దర్శనం కూడా అయింది. ఆ దేవదేవి కొంతకాలం ఆ పుష్పమాల కైంకర్యం చేసుకుంటూ భాగవతులను సేవించుకుంటూ శరీరాన్ని విడిచిపెట్టింది. భక్తుల యొక్క పాదముల యందుండేటటువంటి ఆ ఇసుక రేణువులు తనకు నిరూపక నామంగా భక్తాంగ్రి రేణువు అనే పేరుతో పిలువబడ్డాడు ఈయన విప్రనారాయణుడు. దాన్నే తొండరటి పొడి అంటారు తమిళంలో. తిరుమాలై, తిరుపల్లి ఎడుచి అనేటటువంటి 2 దివ్య ప్రబంధాలు రచించారు. చివరకు విష్ణు సాహిత్యాన్ని పొందారు. ఈయన తన దివ్య ప్రబంధాలలో తిరుపతిని అంటే తిరుమల, తిరువరంగం, అలాగే తిరుప్పాల్కడల్, పరమపదం అంటే వైకుంఠం, ఈ 3 దివ్య తిరుపతులను కూడా మంగళాశాసనం చేశారు. అట్లాగే తిరుప్పాణాల్వారని ఇంకో ఆయన శ్రీపాణయోగి అంటారు. ఈయన శ్రీవత్సం అనేటటువంటి శ్రీ మహావిష్ణువు ధరించేటటువంటి మెడలో ధరించేటటువంటి శ్రీవత్సం అంశంతో అవతరించారు. ఈయన 80 సంవత్సరాల పాటు జీవించారు. అయితే దళిత ఇంట్లో పెరిగాడు. ఈయన తిరువరయూరు అనేటటువంటి ప్రాంతంలో శ్రీవత్స వంశాన వరివేనులో పుట్టారు. ఈయనంటే వరిచేను ప్రాంతంలో దొరికారు. దళితుల ఇంట్లో పెరిగారు. అయితే గొప్ప భక్తుడు శ్రీ మహావిష్ణువుకి. చక్కగా సంగీతం పాడేవాడు, వీణ బాగా వాయించేవాడు. ఆ కావేరీ నదికి 2 పాయలుగా కావేరీ నది ప్రవహిస్తూ ఉంటే ఆ మధ్యలో ఉన్నది శ్రీరంగ క్షేత్రం. ఆ దివ్య ప్రాంతాన్ని తన పాదములతో స్పృశించకూడదని తాను పంచముడు కనుక అక్కడ దాకా వెళ్లకుండా ఆ నదికి యువతల వైపులే ఉండి ఇక్కడే వీణతో వాయిస్తూ శ్రీ మహావిష్ణువుని కీర్తిస్తూ ఉండేవాడు. ఆ ఆలయ పూజారి గారు ఉన్నారు. శ్రీ మహావిష్ణువు యొక్క శ్రీరంగం యొక్క ఆలయ పూజారి గారు పరమాత్మకు సేవ చేయడం కోసం, కైంకర్యం చేయడం కోసం మంచినీరు తేవడానికి ఈ కావేరీ నదికి వచ్చేవాడు. ఈయన శిష్యులతో కలిసి వస్తూ ఉంటే దారిలో ఉంటే, ఏమయ్యా లే పక్కకి వెళ్ళు, స్వామివారు వస్తున్నారు, మంచినీళ్ళు తెస్తున్నారు అని చెప్పి లోకసారంగముని ఆయన పేరు, ఆ పూజారి గారి పేరు, రాళ్లతో కొట్టారు పాపం ఇతన్ని.
ఏమీ మాట్లాడలేదు. దెబ్బలు తగిలే, రక్తం కారుతోంది, ఏమీ అనలేదు, లేచి వెళ్ళిపోయాడు. వీళ్ళ ఆలయానికి వచ్చి చూస్తే రంగనాథ స్వామి గారి విగ్రహం నుంచి రక్తం కారుతోంది. ఆయన ముఖానికి దెబ్బలు తగిలాయి ఇక్కడ భక్తుడిని కొట్టడం వల్ల. ఏదో పొరపాటు జరిగిందని స్వామివారిని ప్రార్థిస్తే ఆయనకి వాళ్ళకి మాటలు వినిపించాయి. మీరు రాళ్లతో కొట్టినటువంటి ఆ తిరుప్పాణ ఆళ్వారిని తీసుకుని వచ్చి పూజించండి, నా దర్శనం చేయించండి అని. వెంటనే ఏం చేయాలి? అతన్ని తీసుకురాకపోతే స్వామివారి యొక్క మాటను ధిక్కరించినట్లు అవుతుంది. తీసుకొద్దామంటే దళితుడయ్యాడు. అయితే ఏం చేద్దామని ఆలోచించి ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళి రావయ్యా దర్శనం చేయిస్తామన్నారు. ఆయన నియమం పెట్టుకున్నాడు, నేను దళితుడిని, నేను ఈ దేవాలయ ప్రాంగణం దగ్గరికి రాను, నేను నదికి ఇటుపక్కనే ఉంటానని చెప్పి ఈయన నియమం ఉన్నది. మరి ఇదండి పరిస్థితి అన్నారు. ఇప్పుడు దానికి పరిష్కారంగా ఏం చేశారంటే ఇతన్ని భుజముల మీద కూర్చోబెట్టుకుని ఆ లోకసారణమును అక్కడి నుంచి మోసుకుంటూ వచ్చి ఈ స్వామివారి దర్శనం చేయించారట. మళ్ళీ తీసుకెళ్ళి దింపారట. అందుచేతనే ఇతని మునివాహన అంటారు ఈయన్ని. ఈయన కూడా శ్రీ మహావిష్ణువు గొప్ప భక్తుడు. ఈయన అమలనాది పిరాం అనేటటువంటి ద్రావిడ ద్రవ్య ప్రబంధంగా 10 పాసురాలతో రచించారు. అందులో తిరువరంగం, తిరువేంగడం, పరమపదం ఈ 3 దివ్య తిరుపతులని కూడా మంగళాశాసనం చేశారు. తర్వాత ఇంకొక ఆయన తిరుమంగయ్యాళ్వార్ని పరకాలయోగి అంటారు. ఈయన శారంగధనస్సు, పరమాత్మ యొక్క శారంగధనస్సు యొక్క అంశతోటి జన్మించినటువంటి వారీన పరకాలయోగీంద్రులు అంటారు, తిరుమంగయ్యాళ్వార్ అంటారు. ఈయన 105 సంవత్సరములు జీవించారట. ఆయన 6 ప్రబంధాలు రచించారు. ఎక్కువ ఆళ్వారుల్లో ఎక్కువ ప్రబంధములు రచించినటువంటి వాడు ఈయనే. ఈయన కావేరీ ఒడ్డున ఉండేటటువంటి తిరుక్కురయ్యరు అనేటటువంటి గ్రామంలో పుట్టాడు. ఆయన పరకాలయోగి అని కూడా అంటారు. శంబర జాతివాడి, ఈయన కొంచెం తక్కువ జాతివాడే. అయితే బాల్యంలో తన కులానుసారంగా ఈయన ఏం చేశారంటే మల్లసాము చేయడం, కుస్తీలు పట్టడం మొదలైనవన్నీ నేర్చుకున్నారు. రాజుగారు ఇతన్ని సామంతరాజుగా పెట్టాడు. ఆ సామంతరాజుగా ఉండి చివరిలో విష్ణుభక్తి బాగా కలిగింది. పంచసంస్కార సంపన్నుడయ్యాడు. అయి శ్రీ మహావిష్ణువుకి సంబంధించినటువంటి 6 దివ్య ప్రబంధాలను రచించాడు ఈయన. పరమాత్మలో అంతిమంగా లీనమయ్యారు ఈయన. అనేక దివ్య తిరుపతులను ఈయన 51 దివ్య తిరుపతులను మంగళాశాసనం చేశారు. ఈయన యొక్క పాసురముల ద్వారా ఆయన రచించిన ప్రబంధాల్లో. ఇంకొకరు నమ్మాళ్వారని బాగా ప్రశస్తి పొందినటువంటి వాడిన. ఈయన జీవించింది 35 సంవత్సరములు మాత్రమే. ఇందాక చెప్పుకున్న ఆయన జీవించింది 105 సంవత్సరములైతే ఈ నమ్మాళ్వాళ్ళు ఈ శఠకోపయోగి అంటారు ఈయన్ని. ఈయన 135 సంవత్సరములు జన్మించారు. విశ్వక్సేనుల వారి యొక్క అంశతోటి జన్మించారు ఈయన. 4వ జాతికి చెందినటువంటి కారీ గృహంలో, కారీ అనే కులానికి చెందినటువంటి వారి యొక్క గృహంలో జన్మించాడు ఈయన. అయితే చిన్నతనంలో ఈయన కదలలేదు, మెదలలేదు, ఏమీ మాట్లాడలేదు, పాలు తాగేవాడు కాదు. అప్పుడు ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆలయంలో ఉండే దేవుడు ఆదినాథ పెరుమాళ్ అనే ఆయన కలలో కనిపించి చెబితే తల్లిదండ్రులు ఏం చేశారంటే ఆ ఆలయ ప్రాంగణంలో ఉండే చింత చెట్టు దగ్గర విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆ చింత చెట్టుగా ఆదిశేషుడే వచ్చాడన్నారు. ఇంతకుముందే ఈ శతకోపయోగి వస్తున్నారని, జన్మిస్తున్నారని చింత చెట్టుగా జన్మించాడట ఆదిశేషుడు. అక్కడ ఉయ్యాల కట్టారు, ఉయ్యాల్లో పడుకోబెట్టారు. తర్వాత ఏడాది తర్వాత వచ్చారు వాళ్ళు చూడటానికి. నెమ్మదిగా వాళ్ళ తల్లి తండ్రి చూస్తూ ఉండగా పాక్కుంటూ వెళ్ళి ఆ చింత చెట్టు త్వరలోకి వెళ్ళి అక్కడ పీఠం వేసుకుని అక్కడే కూర్చున్నాడు. ఆయన ఎవరితోటి మాట్లాడేవాడు కాదు, ఆ త్వరలోనే ఉన్నాడు. 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చి చూశారు, అప్పుడు అలాగే ఉన్నాడు. అయితే మధుర కవి అనేటటువంటి ఒక ఆళ్వారు ఒక ఆయన ఉన్నారు. మధుర కవి ఆళ్వార్ వీళ్ళందరిలోనూ చిన్నవాడిన.
ఈ శతకోపయోగి సమకాలికుడు ఆయన కంటే కొంచెం పెద్దవాడే. ఈయన ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి దివ్య తిరుపతులన్నీ, అయోధ్య, మధుర మొదలైనటువంటివన్నీ చూసుకుంటూ బద్రీనాథ్ దర్శనం చేసుకుని అయోధ్యకు వచ్చాడు. అక్కడ ఒకరోజు రాత్రి ఆయనకి దక్షిణం వైపున, దక్షిణ దేశంలో, ఆయన ఉత్తరంలో ఉన్నాడు కదా, ఉత్తర భారతదేశంలో దక్షిణంలో ఎక్కడో వెలుగు కనిపించింది. ఈ శతకోపయోగి చుట్టూ తేజస్సు ఉండేదట. ఆ వెలుగు కనిపిస్తే ఇలా 4 రోజులు వరుసగా కనిపించేసరికి ఏమిటా అని ఆశ్చర్యపోయి అక్కడ వాళ్ళని ఆరాధిస్తే ఇది శతకోపయోగి యొక్క వెలుగు, తేజస్సు అన్నారు. నెమ్మదిగా ప్రయాణం చేసుకుని వచ్చాడు ఇక్కడికి, ద్రవిడ దేశానికి వచ్చాడు. ఆయన వచ్చి ఈ పట్టణంలో వాకపు చేస్తే చెప్పారు శతకోపయోగి ఎక్కడ ఉంటారు. ఆ చింత చెట్టు దొర దగ్గరకు వచ్చి చప్పట్లకు వచ్చి పిలిచాడు మాట్లాడాలని. అప్పటికే ఆయన కళ్ళు తెరిచి చూశాడు. ఎప్పుడూ కళ్ళు తెరిచేవాడు కాదు శతకోపయోగి. ఈ మధుర కవి ఆళ్వారు వచ్చినప్పుడు ఆయన కళ్ళు తెరిచి చూసి ఆయనతో సంభాషించి ఆయనకి ఉపదేశం చేశారు. చేసి ఆయనకి గురువు అయ్యాడు. మధుర కవి ఆళ్వారు శ్రీ మహావిష్ణువుని స్మరించకుండా ఈ ఉన్నటువంటి శతకోపయోగి ఆళ్వారిని, నమ్మాళ్వారి యొక్క నామాలు 108 నామాలు పెట్టారు ఈయనకి. ఆ నామాలనే స్మరించుకుంటూ ఉండేవాడు, గురువునే ధ్యానం చేస్తూ ఉండేటటువంటి వాడు. తిరువిత్తం, సిరువాసిడియం, పెరియా తిరువన్మందాది ఇటువంటి ప్రబంధాలు 4 రాశారు. 4 వేదములకు 4 ప్రబంధాలను కూడా రచించారు. ప్రజలంతా కూడా మా ఆళ్వార్ ఆయన, మా ఆళ్వార్, నమ్ ఆళ్వార్, నమ్ అంటే మా ఆళ్వార్ ఆయన అని పిలుచుకునేవారు. ఆయన మొత్తం 38 దివ్య తిరుపతులను తమ యొక్క పాశురముల ద్వారా మంగళాశాసనం చేశారు. 35 సంవత్సరములు జీవించారు. ఆళ్వార్లందరిలోనూ పేరు పొందినటువంటి వాడు ఆయన. ఇక 12వ ఆయన మధుర కవి ఆళ్వారి, పరమాత్మ యొక్క కుముదగణం యొక్క అంశతోటి ఆయన జన్మించారు. ఈయన బ్రాహ్మణ కులంలో జన్మించారు. నమ్మాళ్వారి యొక్క శిష్యులు ఈయన. పరాశర మునీంద్రుల యొక్క ప్రభావాన్ని ప్రకాశితం కావించారు. గురువు గారికి మంచి పేరు తీసుకుని వచ్చారు. ఆయన యొక్క గొప్పతనాన్ని ప్రచారం చేశారు. పరమాత్మలో లీనమయ్యారు. ఈ విధంగా 12 మంది ఆళ్వారులు. ఈ 12 మంది ఆళ్వారులు కాక ఇంకా 3 గురుత్రయమని చెప్పుకున్న నాథముని ఒక ఆయన, వేరొకరు, 3వ ఆయనేమో రామానుజాచార్యులు. ఈ 3 కూడా కొంచెం తర్వాత కాలానికి చెందినవారు. ఆళ్వార్ల ఉన్నాయి బాబు. ఆళ్వార్ల తర్వాత వాళ్ళు వీళ్ళు 3 కూడా. అందులో నాథముని అనేటటువంటి ఆయన ఈ 12 మంది ఆళ్వార్లు రచించినటువంటి 4000 పాసురములు ఇవి. ఈ 4000 పాసురములను కూడా సంకలనం చేశారు. నారాయణ దివ్య ప్రబంధము అన్నారు. మరి ఈ 12 మంది ఆళ్వారుల్లోనూ అని అనుకుంటున్నాను, లేకపోతే రామానుజాచార్యులు ఎవరో ఒకరు ఈ ప్రాంతానికి వచ్చారు. అప్పటికే హైదరాబాద్ నగరం ఒక గ్రామంగా ఉండేదేమో. ఆయన తిరిగినటువంటి ప్రాంతాన్ని బహుశా కుండం బాలాజీ ఆలయానికి వచ్చి దర్శించుకుని ఉండవచ్చు. అందుచేతనే ఈ ప్రాంతాన్ని ఆళ్వార్ అన్నారు. క్రమక్రమంగా ఆళ్వార్గా పరివర్తనం చెందిందేమో అనిపిస్తూ ఉన్నది. ఆళ్వార్లు సంచరించినటువంటి ప్రాంతంగా, పవిత్రమైనటువంటి క్షేత్రంగా, వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధానంగా విరాజిల్లుతూ ఉన్నది ఈ ప్రాంతము. ఈ 24 ప్రబంధములని ఇంకొకటి తిరువరంగత్తముదనార్ అనేటటువంటి వారు అనుగ్రహించినటువంటి ఇంకొక ప్రబంధము. ఈ 25 ప్రబంధములను కలిపి సంకలనం చేసి ఒక ప్రబంధం కింద తయారు చేశారు. దాన్నే నారాయణ దివ్య ప్రబంధము అంటారు. దీనినే ద్రావిడ వేదము అంటారు. అందులో ఈ గోదాదేవి రచించినటువంటివి 30 పాసురములు తమిళులకు, ద్రవిడులకు,
ఈ నాలాయన దివ్య ప్రబంధం ఒక ప్రతిదినము పారాయణ చేయదగినటువంటి గ్రంథం ఇది. ఇందులో ముఖ్యంగా గోదాదేవి రచించినటువంటి 30 పాసురములని కూడా నిత్యము పారాయణ చేస్తారు శ్రీరంగం వంటి వైష్ణవ సాంప్రదాయ వైష్ణవాలయాల్లో. ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు కూడా ఈ పాసురములను స్తుతి చేసేటటువంటి సాంప్రదాయం అనాదిగా ఉన్నది. ఇక ఈ తిరుప్పావై గురించి చూసినట్లయితే దీన్ని లోక కళ్యాణ వ్రతం అన్నారు. దీన్ని లోక కళ్యాణం కోసం ఆచరించబడినటువంటి వ్రతం భాగవతంలో చెప్పారు. ద్వాపర యుగంలో గోపికలంతా కూడా శ్రీకృష్ణ పరమాత్మని స్తుతి చేశారట. శ్రీకృష్ణ పరమాత్మ వయస్సంతా 10 సంవత్సరములు రేపల్లిలో ఉండేవాడు. రేపల్లిలో ఉంటే ఆయన ఎందు అనురక్తులయ్యేవారట గోపకాంతలంతా కూడా. దానితోటి వృద్ధులైనటువంటి గోపాలు ఏం చేశారంటే, వీళ్ళు అల్లరి చిల్లరిగా తిరుగుతున్నారు, ఆ కృష్ణుడు ధూర్తుడు మన ఆడపిల్లల్ని మనం జాగ్రత్త పరుచుకోవాలి అని నేలమాళిగలో బంధించెట్టే పెట్టారట. మరి వారి అదృష్టమో ఏమో, వర్షాలు పడలేదు, 1 సంవత్సరం పంటలు పండలేదు. పెద్దల్ని సంప్రదించారు ఏం చేయాలని. అప్పుడు ఒక వ్రతం చెయ్యాలండి. ఆ వ్రతం చేసినట్లయితే వర్షములు పడతాయి అన్నారు. అప్పుడు ఈ గోపకాంతలంతా సంతోషించారు. ఎందుకంటే ఈ వ్రతాన్ని నిర్వహించడానికి ఒక నిర్వాహకుడు కావాలి. శ్రీకృష్ణుడు తప్ప ఇంకెవరున్నారు నిర్వాహకుడు? కాబట్టి అతన్నే అప్పచెపుతారు. కాబట్టి మనం శ్రీకృష్ణుడు సంశ్లేషం పొందవచ్చు, దర్శనం పొందవచ్చు అని ఆనందపడ్డారు వాళ్ళు. అప్పుడు ఈ గోపాలులంతా కూడా ఈ అమ్మాయిల దగ్గర వచ్చి, మీరు శ్రీకృష్ణుని యొక్క నాయకత్వంలో 30 రోజులు ఒక వ్రతాన్ని చెయ్యండి అన్నారు. అదే వాళ్ళు చేసినటువంటి వ్రతము. అప్పుడు శ్రీకృష్ణుని యొక్క సంశ్లేషాన్ని పొందారు వాళ్ళు. అది చదివింది ఈవిడ భాగవతంలో ఉన్న ఘట్టాన్ని. గోదాదేవి జన్మతనంలోని తండ్రి అయినటువంటి విష్ణుచిత్తుల వారు గోదాదేవిని ఆలయానికి ప్రతినిత్యము తీసుకువెళ్ళేవారు. అక్కడే ఆడుకుంటూ ఉండేది, పరమాత్మ సన్నిధానంలోనే గడుపుతూ ఉండేది. శ్రీ మహావిష్ణువునే తదేకంగా శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహం అది. ఆ విగ్రహాన్నే చూస్తూ ఉండేటటువంటిది. ఆ సదాశయంతో ఇక్కడ ఈవిడ కూడా తిరుప్పావై అనేటటువంటి ఒక వ్రతాన్ని తలపెట్టింది. శ్రీవిల్లిపుత్తూరుని రేపల్లెగా, అక్కడ కొలువై ఉన్నటువంటి వటపత్రశాయిని శ్రీకృష్ణునిగా భావించి, తాను తన చెలికెత్తరు గోపికలుగా భావించి ధనుర్మాస వ్రతాన్ని ఆదరించింది. అందరూ కూడా ఈ సిరినోమును ఆచరించాలని, వ్రతాన్ని ఆచరించాలని, వ్రత విధానం అంతా కూడా దివ్య ప్రబంధ రూపంలో లోకానికి అందజేయడం కోసం 30 పాసురములు రచించింది. లోకాన్ని ఉజ్జీవింపజేసింది కనుక వీడిని అండాళ్ళు అన్నారు. అండాళ్ళంటే ఉద్ధాపకురాలు, లోకాన్ని ఉద్ధరించినావిడా అని అర్థం. ఇది దివ్యమైనటువంటి ద్రావిడ ప్రబంధం. ఇది అపూర్వమైనటువంటి కావ్య గౌరవాన్ని పొందింది. ఇందులో ఉన్నటువంటి 30 పాసురములు కూడా ఎంతో లోతైనటువంటి భావం కలిగినటువంటివి. అనేక ఉపమానాలతో రచించింది ఈవిడి పాసురాలని. దీంట్లో ఉన్నటువంటి ప్రతి చరణము కూడా శ్రీ మహావిష్ణువు యొక్క, పరమాత్మ యొక్క శ్రీ చరణాలను ఆశ్రయింపజేస్తుంది. ఇందులో నవరస భరితాలైనటువంటి ఎన్నో విశేషార్థాలే కాకుండా స్వాదేశార్థాలైనటువంటి వేదాంతానికి సంబంధించినటువంటి ఉపనిషత్తులకు సంబంధించిన సారమంతా కూడా ఉందన్నారు ఈ పాసురాల్లో. తిరుప్పావై ఉపనిషత్ సారము అన్నారు. ఇందులో సంధ్యావందన మంత్రాల యొక్క అర్థాలు ఉన్నాయట. గురు పరంపరతో సహా 1వ పాసురం నుంచి 5వ పాసురం వరకు పరమాత్మ గురించి చెప్పి, 6వ పాసురం నుంచి 15వ పాసురం వరకు ఉన్న 10 పాసురముల్లోనూ 10 మంది ఆళ్లవార్లను స్తుతి చేసిందట ఆవిడ. అంటే అంతకుముందు
ఆ గోదాదేవి ఉన్నటువంటి కాలానికి ముందు ఉన్నటువంటి వాళ్ళే కాకుండా తర్వాత వాళ్ళు కూడా వచ్చారు. మరి మధుర కవి ఆళ్వారు తర్వాత వాడి వీళ్ళని 10 మందిని కూడా ఆవిడ స్తుతి చేసిందట. అయితే పాసురాల్లో వర్ణన చూస్తే మాత్రం 10 మంది గోపికలను కూడా మేలుకొలుపుతున్నట్లుగా ఉన్నది. తెల్లవారుజామున లేవాలి, అప్పుడు లేపుతున్నట్లుగా ఉన్నది ఆ 10 పాసురాలను కూడా. తిరుప్పావైలో ఇన్ని విశిష్టతలు ఉన్నాయి కాబట్టి ద్రవిడ దేశానికి సంబంధించిన వారంతా కూడా ఈ పాసురాన్ని నిత్యము పఠిస్తూ ఉంటారు. రామానుజాచార్యులు వారు ఉన్నారు కదా, గొప్ప వైష్ణవ భక్తుడు, విశిష్టాద్వైత మతాన్ని స్థాపించి వ్యాపింపజేసిన వారు. ఆయన రోజు భిక్షకు వెళ్ళేటప్పుడు ఈ పాసురాలని సంధించేవారు, గోదాదేవి రచించిన పాసురాలని. అందుకే ఆయన్ని తిరుప్పావై జీయర్ అనేవారట. కొంతమంది భక్తులు వెళ్ళి ఏమండి ఇది పాసురాలకి మీరు వ్యాఖ్యానం రాయండి అని అడిగారట. ఒకసారి చేత్తో పట్టుకుని అది అమ్మ రాసింది, గోదాదేవి రచించింది, ఆవిడే చెప్పాలి, మనమేం చెబుతామని పక్కన పెట్టేశారట. ఆవిడ రాసినటువంటి పాసురములను రచించేటటువంటి వాటికి వ్యాఖ్యానం నేను రాయడం ఏంటన్నారట. ఈ మొదటి పాసురం ఉన్నది మార్గలిత్తింగళ్ళని, మార్గలి అనేటటువంటి పాసురం. ఇందులో అందరినీ కూడా వ్రత సంకల్పం చేసి అందరినీ ఆహ్వానిస్తుంది అసలైనటువంటి గోపిక అయినటువంటి ఆండాళ్. ఈ పాసురంలో ప్రతి పదపంక్తికి ఒక విశేషార్థం ఉన్నది, ఒక అంతరార్థం ఉన్నది, స్వాపదేశార్థం. ఈ పాసురంలో ఆత్మయవ్వనలలో స్నానం చేసేటటువంటి కోరిక గలవారంతా రండి. ఇందులో స్నానం అనేటటువంటిది చాలాసార్లు వస్తుంది. ఏమిటి స్నానం అంటే? ఆత్మస్నానం. జీవాత్మ పరమాత్మతో కలవడమే స్నానం అన్నారు. పరమాత్మ యందు మనం అనురక్తులం అవ్వడమే స్నానం అన్నారు. స్నానం అంటే ప్రేయసీ ప్రియుల కలయిక అన్నారు. జీవాత్మ పరమాత్మల కలయిక అన్నారు. భగవంతుని యందు అనుభవాన్ని పొందడమే స్నానం అన్నారు. భగవద్ అనుభవ స్నానం. నారాయణుడే మనకు పరము ఇచ్చువాడు అంటుందో ఒక వాక్యంలో. నారాయణే నమక్కి పరం. నారాయణుడే మనకు పరను ఇస్తాడు. పర అంటే ఒక వాద్య విశేషం, తప్పటి గుండు లాంటి వాద్య విశేషం ఇస్తాడు పరమాత్మ మనకంటుంది. పర అంటే పరమ పురుషార్థం అన్నారు. అదే భగవంతుడి యొక్క సాయుధ్యం అన్నారు. భగవంతుడి యందు కైంకర్యం అవ్వడం అన్నారు. అని అంతరార్థం చాలా ఉన్నది, వేదాంతార్థం ఉన్నది, ఉపనిషతార్థం ఉన్నది ఈ పాసురములలో. అందుకే వాటికి అంత ప్రఖ్యాతి వచ్చింది. దీన్ని ద్రవిడ వేదం అని కూడా అన్నారు. రోజుకొక పాసురం చొప్పున 30 రోజుల్లో 30 పాసురాలు కొనసాగుతాయి. వాటిని అనుసంధిస్తూ ఉంటారు. ఈ వ్రతంలో 3 దశలు ఉన్నాయి. ఒకటవది అభిముఖ్య దశ అన్నారు, రెండవది ఆశ్రయణ దశ అన్నారు, మూడవది అనుభవ దశ అన్నారు. మొదటి 5 పాసురాల్లోనూ వ్రతం యొక్క పూర్వరంగాన్ని చెప్పారు, వ్రతాంగములు చెప్పారు, వరుణదేవుడికి ఆహ్వానం పలకడం చెప్పారు, కర్మ సిద్ధాంతం మీద ఆసక్తికరమైనటువంటి చర్చ చేశారు. వాటిల్లో నామ సంకీర్తనం చేశారు. తర్వాత 6వ పాసురం నుంచి 15వ పాసురం దాకా ఇంకా నిద్రలేవనటువంటి గోపికలను మేలుకొలిపి ఈ వ్రతంలో వాళ్ళని చేర్చుకోవడాన్ని చెప్పారు. ఇక 16వ పాసురం నుంచి 30వ పాసురం వరకు ఉన్నటువంటి 15 పాసురాల్లోనూ ఆచార్యుడైనటువంటి నందగోపుని, ఇక్కడ ఆచార్యుడు నందగోపుడు, మంత్రమేమో యశోదాదేవి అన్నారు. వీరిద్దరిని బలరాముని మేలుకొలిపి తర్వాత నీలాదేవిగా పురుష రూపంలో శ్రీకృష్ణ పరమాత్మని మేలుకొల్పడం, మంగళాశాసనం చేయడం, తమ వాంఛను తీర్చమని చెప్పి కోరుకోవడం, ఇవన్నీ కూడా చివరి పాసురాల్లో వస్తాయి. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో విశేష సేవలు జరుగుతూ ఉంటాయి. ఈ 30 రోజులు కూడా శ్రీనివాసుని యొక్క వక్షస్థలంలో అమ్మవారికి ఇరువైపున చిలుక బొమ్మను పెడతారు. కుడివైపేమో బంగారు చిలుక, ఎడం వైపేమో పూల చిలుక పెడతారు. ఆ పూల చిలుక ఈ గోదాదేవి యొక్క ఎడమ చేతి దగ్గర వస్తుంది. స్వామివారికి తిరుప్పావై అనేటటువంటి బంగారు పథకాల మాలని వడ్డాణంగా అలంకరిస్తారు ఈ ధనుర్మాసంలో. ఈ నెలంతా కూడా సుప్రభాత సేవకి చెప్పుకున్న సుప్రభాత సేవకి బదులుగా ఈ పాసురాలను చదువుతారు.
ప్రతిరోజు ఏకాంత సేవలో భోగ శ్రీనివాసమూర్తి కాకుండా శ్రీకృష్ణ పరమాత్మకి శయన భాగ్యం, వెన్నముద్ద కృష్ణుడికి బాలకృష్ణుడికి శయన భాగ్యం కలిగిస్తారట. శ్రీవత సమాప్తి అయిన తర్వాత రంగనాథుడు తన అంతరంగంలో భక్తులను, అంతరంగ భక్తులు ఉన్నారు అక్కడ. శ్రీరంగంలో రోజు నిత్యకైంకర్యం చేసేటటువంటి వైష్ణవ పూజారులు అర్చకులు ఉంటారే, వాళ్ళని పిలిచి మీరు విల్లుపుత్తూరు వెళ్ళండి, ఇక్కడ ఉన్నటువంటి ఛత్రము చేపలను మొదలైనవి తీసుకుని వెళ్ళి గోదాదేవిని తీసుకుని రండి, పల్లకీలో తీసుకురండి అని చెప్పారు. విష్ణు చిత్తుని కూడా తీసుకుని వచ్చారు వాళ్ళు. అందరి సమక్షంలోనూ ఆయన పాణిగ్రహణం చేశాడు. ఆయన ఇదే గోదా కళ్యాణం అన్నారు. తనలో చేర్చుకున్నాడు. ఆయనలో ఐక్యమైపోయింది అమ్మవారు. భూదేవి యొక్క స్వరూపిణి ఆవిడ. ఈ గోదాదేవి గానం చేసిన 30 పాసురాలని కూడా భక్తితోటి క్రమం తప్పకుండా పఠించేటటువంటి వారికి తనకు లభించిన ఫలమంతా లభిస్తుందని మంగళాశాసనం చేసింది గోదాదేవి. ఏ విధంగా అయితే ఈ పాసురాలని గానం చేసి శ్రీ పరమాత్మలో లీనమైందో, శ్రీరంగనాథుడిలో లీనమైందో, ఆ విధంగా మనం కూడా భక్తితో గనక ఈ పాసురాలను నిత్యము పఠించినట్లయితే మోక్షం కలుగుతుంది, పరమాత్మలో లీనమవుతామని ఆవిడే చెప్పింది ఫలశ్రుతి. గోదాదేవిని రంగనాయకుని చేసినటువంటి ఈ భగవద్ అనుభవానికి భోగము అంటారు. అప్పటి నుంచి కూడా గోదాదేవికి రంగనాథులకి వివాహం జరిగినటువంటి రోజుని, భోగము జరిగినటువంటి రోజుని భోగి అన్నారు. మనకి సంక్రాంతి పండుగల్లో మకర సంక్రాంతికి ముందు రోజుని భోగి అంటాము. అదే సంక్రాంతి, అదే వీళ్ళ యొక్క కళ్యాణ రోజు అని చెప్పారు. ఈ విధంగా గోదాదేవికి యొక్క చరిత్ర, గోదాదేవి రంగనాథుడికి భక్తురాలవ్వడం, ఆయన్ని సేవించి తరించడం మొదలైనటువంటి విశేషాలన్నీ కూడా ముఖ్యంగా ద్రవిడ దేశంలో విశేషమైనటువంటి ప్రాచుర్యంలో ఉన్నాయి. మనం కూడా వాటిని ఆచరించేటటువంటి సాంప్రదాయం నెలకొన్నది. శ్రీవిల్లిపుత్తూరులో అమ్మవారి యొక్క ఆలయం ఉన్నది. అది చాలా పెద్ద ఆలయం. 180 అంతస్తులు ఉండేటటువంటి ముఖమండపం ఉన్నది. ఆ బయట ఉండేటటువంటి మండపం వటపత్రశాయి ఆలయం కంటే కూడా ఈ గోదాదేవి యొక్క ఆలయం పెద్దదన్నారు. ముందు అమ్మవారికి మాలలు సమర్పించి ఆ తర్వాత స్వామివారికి సమర్పించేటటువంటి సాంప్రదాయం ఉన్నది అక్కడ. ఆండాళ్ళ కోవిలలో 3 పుష్కరిణులు ఉన్నాయి. ఒకటేమో దర్పణ తీర్థం అని చెప్పుకున్నాం. అద్దంలాగా నీరు స్వచ్ఛంగా ఉంటుంది, మన నీడ కనిపిస్తుంది అందులో. అందుకే ఈవిడ దండలు ధరించి ఆ దర్పణ తీర్థం దగ్గరికి వెళ్ళి తన ముఖం చూసుకునేది, తన అందం చూసుకునేది. శ్రీ మహావిష్ణువుకి నేను సరిపోతానా లేదా అని పరీక్షించుకోవడానికి. చాలా స్వచ్ఛమైనటువంటి నీరు ఉంటుంది. ఇంకొక పుష్కరిణిని చందన కినరు అన్నారు. దీన్నే గరుడ తీర్థం అంటారు. ఇక 3వ పుష్కరిణి ఉంది, తిరుమాడపుల్లి కినరు అన్నారు. ఇందులో ఉన్న నీటితోటి శ్రీ పరమాత్మకు, శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన వంటలు వాటికి ఉపయోగిస్తారు. దీన్ని వాసుకీ తీర్థం అన్నారు. ఆండాళ్ళ గర్భాలయం ఇది. ఇక్కడ ఆలయం కాదు, వటపత్రశాయ ఆలయం కాకుండా ఆండాళ్ళ ఆలయంలో మధ్యలో రంగమన్నారు ఉంటారు శ్రీ మహావిష్ణువు. ఒక పక్కన ఆండాళ్ళు ఉంటుంది, ఒక పక్కన గరుత్మంతుడు ఉండే విగ్రహాలు ఉంటాయి. ఈ 3 కూడా ఒకే పీఠం మీద ఉండడం ఇక్కడ ఉన్నటువంటి విశేషం. రంగమన్నారు మధ్యలో ఉంటే కుడివైపున ఆండాళ్, ఎడమవైపున గరుత్మంతుడు ఉంటారు. దీన్ని ప్రణవ రూపం అన్నారు, ఓంకారం అన్నారు, రంగమన్నారు అకారం అన్నారు. ఆండాళ్ళేమో ఉకారం అన్నారు, గరుత్మంతుడేమో మకారం అన్నారు. ఈ 3 సమ్మేళనమే ఆ ఊ మా కలిస్తే ఓంకారమైందన్నారు. అలాగే రంగమన్నారేమో ఈశ్వరుడు అన్నారు, ఆండాళ్ళేమో ప్రకృతి అన్నారు, గరుడుడేమో చేతనులు అన్నారు. ఇదే తత్వత్రయం అన్నారు. వైష్ణవ సిద్ధాంతం ఏముంటుందంటే గరుత్మంతుడు చిత్తట, రంగమన్నారు ఈశ్వరుడట, ఆండాళ్ళేమో చిత్తట. ఈ ముగ్గురును
ఇక్కడ రంగమన్నారు మూర్తి హస్తాలలో శంఖచక్రాలు కాకుండా రాజదండం ఉంటుందట. మామూలుగా విష్ణుమూర్తి విగ్రహానికి చక్రము శంఖము మొదలైనటువంటి అలంకారములు ఉంటాయి. ఇక్కడ రాజదండం ఉంటుందట. ఇక్కడ ఏ విష్ణు ఆలయాల్లోనూ ఉండదు ఈ విధంగా. అలాగే పెరుమాళ్ళు ఆండాళ్ళతో సమానంగా మనకి దర్శనమిచ్చే స్థాయిలో ఉంటాడు గరుత్మంతుడు. ఇక్కడ ఉత్సవ విగ్రహాలు ఉంటాయి. ఇక్కడ ఇందులో కూడా ఒక విశేషం ఉందన్నారు. మిగిలినటువంటి ఉత్సవ విగ్రహాలు లోపల గర్భాలయం దగ్గరే ఉంటే అమ్మవారి యొక్క ఆండాళ్ళ అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహం ఆ ప్రధాన మండపంలో కాకుండా బయట మండపంలో ఉంటుందట. అక్కడ పెట్టి పూజిస్తారు. దానికి కారణం ఏం చెప్పారంటే, ఒకసారి ఆండాళ్ళ అమ్మవారు తిరుమాలి రుజోలైలో ఉన్నటువంటి అలహరికి, ఆయన ఒక విష్ణుమూర్తి యొక్క అవతారం, విష్ణుమూర్తి యొక్క రూపం, అలిఘర్ అనేటటువంటి దేవుడికి ఆయన ఉన్నది తిరుమాలి రుంజోలై ఆ ప్రాంతంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి వారికి 100 కుండల పాయసం నైవేద్యంగా పెడతానని మొక్కుకున్నదట. ఆండాడు మర్చిపోయింది, చేయలేకపోయింది. ఈ విషయం తెలిసింది తర్వాత ఎప్పుడో పుట్టినటువంటి వైష్ణవ సాంప్రదాయానికి చెందినటువంటి రామానుజాచార్యుల వారికి ఆండాళ్ళ అమ్మవారు మొక్కు ఉన్నది కదా, అప్పుడు ఆ మొక్కు తీరలేదని ఈయన వెళ్ళి ఆ మొక్కు తీర్చారట. 100 కుండల పాయసాన్ని నైవేద్యంగా పెట్టారట. అది తెలిసి అమ్మవారు ఒకసారి రామానుజాచార్యుల వారు దర్శనానికి వస్తూ ఉంటే, లోపలికి ప్రవేశిస్తూ ఉంటే ఆ గర్భాలయంలో ఉన్నాడు లేచి వచ్చేసింది బయటికి ముఖమండపం దాకా. అందుచేత ఇక్కడ పెడతారు ఉత్సవ విగ్రహాన్ని. అలాగే ఈవిడ చేతిలో ఒక చిలక ఉంటుందని కూడా అనుకున్నాము. ఇంకొక విశేషం కూడా చెప్పారు. ఒకప్పుడు ద్రవిడ దేశం మీద ముస్లింల దండయాత్ర జరిగింది, పాండ్యనాడు మీద. అప్పుడు ఇక్కడ ఉన్న విగ్రహాలను తీసుకెళ్ళి కేరళలోకి త్రివేంద్రం దగ్గరికి తరలించి అక్కడ సురక్షితంగా అంటే పెట్టారట. వీళ్ళు పాడు చేస్తారు ఈ విగ్రహాలు ముస్లింలని. అప్పటికే అక్కడ సుదర్శన పెరుమాళ్ళు యొక్క విగ్రహం ఉందట. ఆ విగ్రహం ఎప్పుడూ కూడా ఉగ్ర రూపంలో ఉండేదట. ఉగ్ర రూపంలో ఉండేసరికి అక్కడికి ఆండాళ్ళ విగ్రహాన్ని తీసుకుని వెళ్ళి పెట్టారు. ఆ ఉగ్ర రూపం కాస్త శాంతమూర్తిగా మారిపోయిందట. సుదర్శనాల వాళ్ళ విగ్రహం అంతకుముందు జ్వాలలు చిమ్మేటటువంటి విగ్రహ రూపంలో ఉండే విగ్రహం కాస్త శాంతంగా అయిపోయిందట, ప్రసన్న రూపంగా. మళ్ళీ కొంతకాలం అయింది, ముస్లింలతో తలకాయ నొప్పి తగ్గింది. దాంతో మళ్ళీ ఆండాళ్ళ విగ్రహాన్ని విల్లిపుత్తూరు తీసుకొచ్చారు. మళ్ళీ ఉగ్రంగా మారిపోయింది అక్కడ ఉన్న సుదర్శన విగ్రహం. అప్పుడు ఏం చేశారంటే పండితులంతా ఆలోచించి ఈ ఆండాళ్ళను అక్కడికి తీసుకెళ్లకుండా సుదర్శన పెరుమాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారట ఈ విల్లిపుత్తూరులో. ఈ విధంగా శ్రీ విల్లిపుత్తూరులో ఏం చేసుకున్నటువంటి అమ్మవారి అయినటువంటి గోదాదేవి, శ్రీకృష్ణ పరమాత్మ రూపమైనటువంటి పెరుమాళ్ళు, వీళ్ళ యొక్క పూజలు నిత్యము కూడా జరుగుతూ ఉన్నాయి. ఇది గోదాదేవి యొక్క వృత్తాంతం. పావై అంటే వ్రతం అన్నారు, తిరుప్పావై అంటే శ్రీవ్రతం అన్నారు, అంటే మంగళప్రదమైనటువంటి వ్రతం అన్నారు. మార్గశీర్ష వ్రతము అనేటటువంటి ఒక పేరు పెట్టి శ్రీకృష్ణునికి సన్నిధానానికి చేరి నీకు శేషమై ఉన్నటువంటి ఈ ఆత్మ అనర్థం కాకుండా రక్షించి ఆత్మస్వరూపమునికి తగినటువంటి నీ కైంకర్యాన్ని నీవు ప్రసాదిస్తున్నాను. ఆ సేవ కూడా యావదాత్మ భావి అయినట్లుగా నన్ను అనుగ్రహించవలసినది అని ప్రార్థించడమే ఈ వ్రతం యొక్క పరమార్థం అన్నారు. ఇది వేదముల్లో కానీ శాస్త్రముల్లో కానీ చెప్పినది కాదు ఇక్కడ కూడా. అయితే సాంప్రదాయంలో ఉంది. మీమాంసా శాస్త్రంలో హోరాధికరణంలో హోళోత్సవము అని చెప్పారు. హోళోత్సవము అలాగా అది శిష్టాచారమే. దానిలాగే హోళోత్సవంలాగానే ఇది కూడా శిష్టాచారమేనన్నారు. ద్వాపరయుగంలో గోపికలు చేసినటువంటి వ్రతం కాబట్టి పరమభక్తురాలైనటువంటి ఆ గోపికల అనుష్ఠానం పరమ ప్రమాణం కాబట్టి
ఆ వ్రతమును ఆచరించడంలో ఏ విధమైనటువంటి సందేహము లేదన్నారు. హేమంతే ప్రథమే మాసి నందవ్రజ కుమారికా చేరుహు హవిష్యం భుంజానా కాత్యాయన్ యజ్జన వ్రతం అనేటటువంటి అన్నట్లుగా రేపల్లెలోని గోపికలంతా శ్రీకృష్ణ సంశ్లేషాన్ని కోరి హేమంత ఋతువులో మొదటి నెల అయినటువంటి మార్గశీర్ష మాసంలో కాత్యాయని వ్రతం చేశారు. వాళ్ళు చేసినటువంటి వ్రతం పేరు కాత్యాయని వ్రతము. అదేవిధంగా గోదాదేవి కూడా తనను తాను గోపికగా భావించి తన చరిత్రలంతా కూడా గోపికలుగా భావించి కాత్యాయని వ్రతం ఆచరించింది. దీనికే ధనుర్మాస మాస వ్రతం అని పేరు పెట్టారు. దీనికే తిరుప్పావై అని పేరు పెట్టారు. శ్రీకృష్ణ సంశ్లేషాన్ని అభిరించినటువంటి గోదాదేవి అయితే ఇప్పుడు సందేహం ఉన్నది. మనము శ్రీకృష్ణ పరమాత్మను పొందడానికి వ్రతం చేద్దాము అని చెప్పకుండా ధనుర్మాస వ్రతం చేస్తే సుభిక్షం అవుతుంది, ఆ సుభిక్షం అవడం కోసం ఈ వ్రతాన్ని చేస్తున్నాము అని చెప్పడం ఇది కొంచెం అసత్యం ఆడినట్లు అవుతుందేమో అన్నారు, ప్రతారణం అవుతుందేమో అన్నారు, అది తగునా అన్నారు. అది ఒక సందేహం. నిజం చెప్పలేదు ఈవిడ. శ్రీకృష్ణ పరమాత్మ కోసం చేద్దామనడం లేదు. ధనుర్మాస వ్రతాన్ని చేసినట్లయితే లోకమంతా కూడా సుభిక్షమవుతుంది అంటున్నది. అయితే దీనికి ఇందులో దోషమేమీ లేదండి. కొన్ని సందర్భాల్లో అసత్యం ఆడినా తప్పు లేదన్నారు. భాగవతంలోనూ చెప్పారు. శుక్రాచార్యుల వారి యొక్క నీతి అన్నారు. శుక్రనీతి వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణ విత్తమాన భంగమందు చకిత గోకులాగ్ర జన్మ రక్షణముందు గొంకు పలకవచ్చు అగము వందవదిపా అంటారు భాగవతంలో పోతన గారు. అందుచేత ప్రాణాక్రమణ సమయంలో ప్రాణం పోతుందేమో అనిపించేటప్పుడు అసత్యమాడినా పర్వాలేదన్నారు. ఎందుచేతనంటే ఈమె యొక్క భక్తి తారాస్థాయికి చేరిపోయి పరభక్తి పరజ్ఞానము పరమభక్తులుగా రూపాంతరం చెంది ఇక పరమాత్మను చూడకపోతే పరమాత్మను పరిణయం చేసుకోకపోతే తాను ఇంకా ఆగలేదేమో జీవించలేదేమో అనేటటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ప్రాణాలు నిలబెట్టుకోవాలి. కాబట్టి అందుకు తగినటువంటి ఉపాయం ఏదైనా ఉందా అనేటటువంటి ఆలోచన చేసి రేపల్లిలో గోపికలు ఏ విధంగా అయితే శ్రీకృష్ణ వియోగం కలిగినప్పుడు తమ ఆర్తిని తమ దుఃఖాన్ని మనిషి జీవించి ఉండడం కోసం శ్రీకృష్ణుని అనుకరిస్తూ భాగవతంలో ఇది కూడా చెప్పారు. తమ యొక్క ఆర్తిని పోగొట్టుకోవడానికి గోపికలు ఏం చేసేవారు అంటే వాళ్ళల్లో వాళ్ళే ఒక గోపికేమో కంసుడుగా, లేకపోతే ఒక గోపికేమో సర్వమైనటువంటి కాళీయుడుగా అనుకరిస్తూ ఆ లీలను వాళ్ళు నాట్యరూపంగా చేసేవారట. అది విన్నది ఈవిడ. అందుచేత మనం కూడా వ్రతం చేద్దాం, మనం గోపికలుగా మారదాము, మారి శ్రీకృష్ణ పరమాత్మను ధ్యానం చేద్దాము అని పిలిచిందట. అయితే గోదాదేవి యొక్క భాష, కట్టు, బొట్టు, ఆ శరీరం కూడా వెన్నవాసన వచ్చేదట. అలా మారిపోయిందట ఆవిడ. ఇంకొక సందేహం కలిగింది. బ్రాహ్మణ కులములకు చెందినటువంటి ఈ అమ్మాయి ఇలా గోపికగా అనుకరించడము, మాట్లాడటము, ప్రవర్తించడము సమంజసమేనా అని అనిపిస్తూ ఉంటుంది. సంతతము కూడా ఆవిడ యొక్క మనసు పరమాత్మ యందు లగ్నమై ఉంటుంది. కాబట్టి తాను గోపికగా అక్కడ ఉన్నటువంటి విల్లిపుత్తూరే రేపల్లిగా, అక్కడ ఉన్నటువంటి గోపికలంతా కూడా రేపల్లెలో ఉన్నటువంటి గోపికలుగా, అక్కడ ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క రూపమే శ్రీకృష్ణ పరమాత్మగా భావించింది. కాబట్టి ఆ గోపికలలో తాను కూడా ఒకటిగా భావించింది. కాబట్టి వటపత్రశాయి యొక్క ఆలయాన్నే నందగోపాలుడి యొక్క భవనంగా భావన చేసింది. కాబట్టి తనను రేపల్లెలో ఉంటున్నట్లుగానే భావించింది. ఆ భావన యొక్క అతిశయం చేత ఆమె అనుకరణ సంపూర్ణతను చెందింది. గోపికలు మాట్లాడినట్టుగా మాట్లాడటం, ప్రవర్తించినట్టుగా ప్రవర్తించడం. ఈ విధంగా గోదాదేవి తనను తాను గోపికగా
భావన చేసింది అని చెప్పి పెద్దలు చెప్పారు. ఆ విధంగా మనం భావన చెయ్యాలి. ఏ విధంగా అయితే గోపికలంతా కూడా శ్రీకృష్ణ పరమాత్మను ధ్యానం చేయడం కోసం, అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటే, ఆయన యొక్క సంశ్లేషాన్ని కోరుకుంటూ ఉంటే, గోపికలంతా కూడా మీరు కాత్యాయని వ్రతాన్ని చేయండి, శ్రీకృష్ణుడు నిర్వాహకుడుగా ఉంటాడు అని చెప్పి ఏ విధంగా అయితే ప్రోత్సహించారు, వాళ్ళ కోరిక తీరిందో. అయితే ఇక్కడ గోపికలు ఏం చేశారు? వర్షం కురవడం కోసం, వర్షాలు లేవు కనుక, వరేపల్లిలో వర్షాలు కురవక పంటలు పండడం లేదు కనుక వ్రతాన్ని చేశారు. ఇది మరి ఒక నెపమే అయితే, వర్షం కురవడం ఒక నెపమయ్యి వాళ్ళు కోరుకున్న శ్రీకృష్ణ సంశ్లేషమే అయినట్లయితే, పర్జన్యుడు వర్షాన్ని కురిపిస్తాడా, వర్షాన్ని అనుగ్రహిస్తాడా వరుణుడు అన్నట్లయితే, వీళ్ళ కోరిక శ్రీకృష్ణుణ్ణి కలవడమే అయినా, ఆ గోకులంలో ఉన్నటువంటి గోపాలకుల యొక్క అసలు కోరిక వర్షాలు కురవాలి కాబట్టి, ఈ వర్షం ఈ వ్రతం సంపూర్ణం కావాలంటే వర్షాలు కురవాలి కాబట్టి, వ్రతం సంపూర్ణం అయ్యింది కాబట్టి, పర్జన్యుడు వ్రతాన్ని సంపూర్ణం చెయ్యాలి కాబట్టి వర్షాన్ని తప్పకుండా కురిపిస్తారన్నారు. కనుక గోపవృద్ధుల యొక్క కోరిక తీరుతుందన్నారు. ఆ విధంగా వర్ణించి చెప్పారు. ఇక ఈ ప్రబంధంలో చాలా చోట్ల నీరాడ అనేటటువంటి స్నానం చేద్దాము అనేటటువంటి మాటలు వినిపిస్తూ ఉంటాయి మనకి. ఇక్కడ గోదాదేవి ప్రస్తావించినటువంటి స్నానం తత్వదృష్టితోటి విమర్శ చేయాలన్నారు. వ్రతము చేయడం కోసం చేసేటటువంటి స్నానము అనేటటువంటి అర్థం పైకి ప్రస్తావించినప్పటికీ కూడా అంతకంటే విశిష్టమైనటువంటి మనోహరమైనటువంటి ఒక ధ్వని ఇక్కడ కనిపిస్తోంది. ధ్వన్యర్థం కనిపిస్తోంది మనకి. శ్రీకృష్ణుడి యందు ఉన్నటువంటి విరహముతోటి దాని వల్ల కలిగినటువంటి సంతాపాన్ని తీర్చడం కోసం ఆ భగవానుడితోటి కలయికే ప్రధాన కోరిక కాబట్టి, ఈ భగవాను యొక్క కోరిక, ఆయనతో కలవడమే ప్రధానమైనటువంటి అర్థంగా చెప్పాలి అన్నారు. ఈ విధంగా గోదాదేవి ప్రబంధాన్ని రచించడమే కాకుండా దానిని ద్రవిడ దేశంలో వ్యాప్తి చేసింది. ఈ తిరుప్పావై అనేటటువంటి ప్రబంధానికి 4 వ్యాఖ్యానాలు రచించబడ్డాయి. శ్రీకృష్ణ సూరి అనేటటువంటి ఒక పండితుడు ఆయన్ని పెరియ వాచ్యాన్ పిళ్ళై అంటారు. పెరియ వాచ్యాన్ పిళ్ళై మువాయిరప్పడి వ్యాఖ్య ఒకటి రాశారు. అలాగే సుందర జామాతృవరులు అనేటటువంటి ఆయన్నే నాయనారని కూడా అంటారు. ఆరాయిరప్పడి వ్యాఖ్య రాశారు. జనన్యాచార్యులు అనేటటువంటి ఆయన ఏరాయిరప్పడి అనే వ్యాఖ్య రాశారు. అలాగే 4వది నారాయిరప్పడి అనే వ్యాఖ్య ఉన్నాయి. అలాగే తెలుగులో కూడా చాలామంది వ్యాఖ్యలు రచించారు. గోపాలకృష్ణమాచార్య అని ఒక ఆయన ఉన్నారు, ఆయన వ్యాఖ్యానం రాశారు. భాష్యం అప్పలాచార్యుల వారు ఉన్నారు, ఆయన వ్యాఖ్యానం రాశారు. వీరు రాసినటువంటి వ్యాఖ్యానాలు చాలా ప్రాశస్యం పొందినటువంటివి. ఈ తిరుప్పావైలో ఉన్నటువంటిది కేవలం 30 పాటలే, 30 పాసురాలే. పైకి చూసినట్లయితే అది కృష్ణుడికి గోపికలకి సంబంధించినటువంటి కథలాగా కనిపిస్తుంది. కానీ లోపలికి వెళ్ళి చూసినట్లయితే ఒక్కొక్క పాసురంలోనూ ఉన్నటువంటి అంతరార్థాన్ని కనుక మనం చూసినట్లయితే గంభీరమైనటువంటి రహస్యాలు ఎన్నో కనిపిస్తాయని అన్నారు. ఇందులో రామాయణంలో ఉన్నటువంటి సన్నివేశాలు ఉన్నాయి, భాగవతంలో ఉన్నటువంటి సన్నివేశాలు ఉన్నాయి, వేదాలు ఉపనిషత్తులు చూపినటువంటి పద్ధతులు, మార్గమంతా కూడా ఇందులో ఉంది. అందుకే తిరుప్పావైన 5వ వేదం అన్నారు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం కాక పంచమ వేదం అన్నారు దాన్ని. ఇది ఎవరు చేయాలి అంటే శ్రీకృష్ణ భక్తులు అందరూ కూడా చేసుకోవచ్చు. మనమందరము కూడా తిరుప్పావైని చేయొచ్చు. ధనుర్మాసంలో చెయ్యాలి. శరీరాన్ని కష్టపెట్టే వ్రతమా ఇదంటే కాదు ఇది. కానీ తెల్లవారుజామున లేచి స్నానం చేయడం, పరమాత్మ దర్శనం చేసుకోవడం,
శ్రీకృష్ణుడి కళ్యాణ గుణాలను స్తుతి చేయడం, ఆయనకి నైవేద్యం పెట్టడమే ఇందులో మనం చేయవలసినటువంటిది. ఆయనకి పొంగలి ఆరగింపు నైవేద్యంగా పెట్టేటటువంటి సాంప్రదాయం ఉన్నది. మాసం ప్రారంభం రోజు నుంచి చివరి వరకు కూడా ముఖ్యంగా మన తెలుగు ప్రాంతాలలో ముగ్గురు పెట్టే సాంప్రదాయం ఉన్నది. అమ్మాయిలు ఈ ధనుర్మాసం వస్తోందంటే ప్రతిరోజు పండగే, వాళ్ళకి పంటలు వస్తాయి. వరిచేలు అప్పుడే కోసి పంటలు నూర్చి ఇంటికి వచ్చేటటువంటి సమయం. రోజు కూడా ఉదయాన్నే లేచి ప్యాచి చేసి ముగ్గులు పెట్టడం, గొబ్బెమ్మలు పెట్టడం. అదేవిధంగా ప్రధానంగా మన దేశం వ్యావసాయిక దేశం, రైతులు ఎక్కువ. గ్రామసీమల్లోకి వెళ్ళినట్లయితే ఈ కాలంలోనే యాచకులు వచ్చేవారు. గంగరెద్దుల వాళ్ళని మొదలైనటువంటి వాళ్ళంతా కూడా, జంగం వాళ్ళు వీళ్ళంతా కూడా వస్తూ ఉండేవారు. గొబ్బెమ్మలు పెట్టేవారు, చాలా సందడి చేస్తూ ఉంటారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో తులసిమాల స్వామివారికి చేసే సహస్రనామార్చనలో తులసికి బదులు బిల్వపత్రాలు వాడతారు ఈ నెల రోజుల్లో కూడా. గోదాదేవి మార్గళీ వ్రతం పేరుతో ధనుర్మాస వ్రతాన్ని చేపట్టింది. శ్రీకృష్ణ పరమాత్మని సేవించింది, ఆ పరమాత్మలోనే అంకితం అయిపోయింది. ఇది గోదాదేవి యొక్క వృత్తాంతం. ఇందులో మనకి ఏల్ ఓర్ ఎంబావాయ్ ప్రతి పాసురానికి కూడా చివరిలో ఎంపావాయ్ అనేటటువంటి పదం వస్తుంది. 30వ పాసురంలో ఇన్బరువర్ ఎంపావాయ్ అని వస్తుంది. 17వ పాసురంలో ఏల్ ఓర్ ఎంపావాయ్ అని వస్తుంది. ఇవన్నీ కూడా ఏమిటంటే, ఓర్ అంటే బుద్ధితో బాగా అధ్యవసానం చేయవలసినది, ఏల్ అంటే వినవలసినది, ఎం పావాయ్ అంటే నా చెలి స్నేహితురాలా అని సంబోధన చేయడం అన్నారు. కొంతమంది అన్నారు ఇక్కడ సంబోధన చేస్తున్నది స్త్రీని కాబట్టి ఆవిడ రచించినటువంటి నాట్యాలు తిరుమలలో కామదేవుణ్ణి సంబోధించింది ఆవిడ. వెంకటేశ్వర స్వామిని నాకు పతిని చేయవయ్యా అని చెప్పి ఆ కామదేవుడైనటువంటి మన్మథుణ్ణి సంబోధన చేసింది. ఇక్కడ ఆ మన్మథుని యొక్క భార్య అయినటువంటి రతీదేవిని సంబోధిస్తోంది అని అన్నారు. కానీ అది అంత నమ్మశక్యంగా లేదు. ఇది ఇక మొదటి పాసురం చూసినట్లయితే ముందే మనం చేశాను, మీరంతా కూడా నిత్యము కూడా గత అనేక సంవత్సరములుగా చదువుతూ ఉన్న నేను ఎక్కడా కూడా వినలేదు. ఎవరైనా ఈ తిరుప్పావై పాసురాలు చదువుతూ ఉండగా రేడియోలో కానీ టీవీలో కానీ ఎప్పటి నుంచో వచ్చేవి. ఆవిడెవరో ఉండేవారు, శ్రీరంగం గోపాలరత్నం గారిని చాలా కాలం క్రిందట. ఆవిడ చదివిన వింటూ వచ్చేవి. ఎప్పుడో చిన్నప్పుడు విన్న జ్ఞాపకం. నేను ఎప్పుడూ విన్నవాణ్ణి కాదు. అయితే ఉపన్యాసం కోసమని ఈ విషయాన్ని తీసుకున్నాను. అయితే నాకు తెలిసినట్లు నాకు సంస్కృత శ్లోకాలు చదివేటటువంటి పంథాలో ఉన్నటువంటి వాడిని అలాగే నడుస్తుంది. ఈ తప్పులు మాత్రం పట్టుకోకండి. అందులో తమిళ భాష మరొకసారి చెబుతున్నాను, పరాయి భాష నాకు ఇది. మార్గళి తింగల్ మది நிறைந்த நன்னாளால் நீராட போதுவீர் போதுமினோ நேரிழையீர் சீல் மல்குமாய்ப்பாடி செல்வச் சிறுமீர்காள் கூர்வேல் கொடுந்தொழியன் நந்தகோபன் குமரன் ஏரானந்த கண்ணி யசோதை இளம் சிங்கம் கார்மேனி செங்கண் கதிர்மதியம் போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் புகழப்படிந்தேலோ ఏలూరు ఎంపావాయ్ అంటుంది అమ్మవారు ఈ పాసురంలో. ఇది మొదటి పాసురం. ఇది మొదటి రోజు చదివేటటువంటి పాసురం. మార్గళి తింగల్ మనం సాధారణంగా చదువుకుంటూ పెడతాం, కానీ దాని అర్థాన్ని ఇంకా అంతరార్థాన్ని లోపలికి వెళ్ళేటటువంటి
ప్రయత్నం పెద్దగా చేయదని నేను అనుకుంటాను. కొన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. దాని భావాన్ని తెలుసుకున్నట్లయితే ఇంకా బాగా ఆస్వాదించగలుగుతాం మనం. మార్గళిత్తింగల్ మది నిరైందా నన్నాళాల్ అంటే మార్గశీర్ష మాసంలో పరిపూర్ణంగా చంద్రుడు ఉన్నటువంటి మంచి రోజు సమీపించింది. చంద్రుడు పరిపూర్ణంగా ఉన్నాడన్నారంటే బహుశా పౌర్ణమి రోజులు అన్నమాట. మార్గశీర్ష మాసం, ఇక ముహూర్తాలు చూసుకోవడం ఏమీ లేదు, మంచి రోజు చూసుకోవడం అదేమీ లేదు. చంద్రుడు నిండుగా ఉన్న రోజే మనకి మంచి రోజు. నీరాడపోదువీర్ పోదుమినో నేరిళయీర్ అంటే మంచి ఆభరణములు కలిగినటువంటి ఓ గోపికలారా, స్నానం చేయాలనేటటువంటి కోరిక కలిగిన వారంతా కూడా తరలిరండి అంటున్నది గోపిక. గోపికని పిలుస్తూ ఉన్నది ప్రధాన గోపిక అయినటువంటి గోదాదేవి. స్నానం చేయడానికి నగలు అలంకరించుకుని రండి అంటోంది ఆవిడ. నగలు అలంకరించుకున్న వీరంతా అంటే మామూలుగా పైకి వ్రతాచరణ కోసం చేసేటటువంటి స్నానం అని అనిపించినా భగవంతుని యందు స్నానం, భగవంతుని యందు మనం ఆయనలో లీనం కావడం అనే స్నానం అని చెప్పుకున్నాం. సీల్మల్ గుమాయిప్పాడి సెల్వచ్చిరుమీడ్గాల్ సంపదలు విజృంభించి ఉండేటటువంటి గొల్లపల్లెలో ఉండేటటువంటి సంపత్పుత్రికలారా, ఇక్కడ సంపదలు ఉన్నాయట. ఎందుకు ఉన్నాయో చూద్దాం. కూర్వేల్ కొడుందొళినన్ నందగోపన్ కుమరన్ అంటే క్రూరమైనటువంటి వేలాయుధమును ధరించి క్రూరమైనటువంటి చేష్టలు కలిగినటువంటి నందగోపుడైనటువంటి ఆ నందుని యొక్క కుమారుడు కృష్ణ పరమాత్మ. ఏరానందకణ్ణి యశోదై ఇళం సింగం అందమైనటువంటి విశాలమైనటువంటి కన్నులు కలిగినటువంటి యశోదమ్మ దగ్గర బాలసింహం వంటి వాడు అంటున్నది. ఇక్కడ బాలసింహము అన్నారు కనుక నరసింహావతారాన్ని గుర్తు చేసినట్లయిందన్నారు. కార్మేని సెంగన్ కదిర్ మదియం పోల్ ముగత్తాం నల్లని శరీరము నీలమేఘశ్యామ శరీరమైనది, నీలమేఘశ్యాముడు. ఎర్రని కనులు సూర్యచంద్రులను పోలినటువంటి తేజోవంతమైనటువంటి తిరుముఖమండలము కలిగినటువంటి వాడు ఆయన. నారాయణే నమక్కే పరైతరువాం నారాయణుడే మనకు తప్పెడనిస్తాడట, వాద్య విశేషాన్ని ఇస్తాడట. పారోర్ పొగడపడిందు లోకమంతా సుఖించేటటువంటి విధంగా మనమంతా కూడా అవగాహించుదాం, పరమాత్ముని యందు లీనమవుదాం, ఈ వ్రతాన్ని చేద్దాము రండి అని గోదాదేవి తోటివారినందరినీ కూడా పిలిచి ఈ వ్రతానికి సంసిద్ధులను చేస్తోంది. ఇక రెండవ పాసురం చూసినట్లయితే వైయత్తు వాళ్ వీర్గాళ్ నామం నం పావైక్కు செய்யம் கிரி செய்கள் கேளீரோ பார்க்கடலுள் పయ్యత్తు ఇన్రా పరమ నడిపాడి నెయ్యున్నోం పాలున్నోం. నెయ్యున్నోం అంటే నెయ్యిని తాగము, పాలున్నోం పాలను తాగము. నాట్కాలే నీరాడి மையிட்டெழுதோம் மலரிட்டுனாம் முடியோம் செய்யாதன செய்யோம் தீக்குறளை சென்றோதோம் ஐயையும் ஐயமும் பிச்சையும் ஆந்தனையும் கை காட்டி ఉయ్యుమారెన్ని ఉగందేలోర్ ఏల్ ఓర్ ఎంపావాయ్ అంటుంది. వీళ్ళందరినీ కూడా ఈ వ్రతాచరణకి పిలుస్తున్నది. వయ్యత్తు వాళ్వీర్గాల్ అంటే భూమండలంలో సుఖించేటటువంటి ఓ గోపికలారా, నామం సంపావైకు సెయ్యం కిరిసైగల్ కేళీరో అంటే మనం ఈ వ్రతం ఆచరించడం కోసం చేసేటటువంటి క్రియా విశేషములేమిటో వినండి, మనం చేయవలసినటువంటి పనులేమిటో వినండి. పార్కడల్ పయ్యత్తు ఎండ్ర పరమన్ అడిపాడి పాలసముద్రంలో
పవళించి ఉన్నటువంటి పరమాత్మ అయినటువంటి భగవానుని పాదారవిందములను గురించి పాడాలి మనం. నెయ్యున్నోం పాలున్నోం నేతిని తాగము, పాలను తాగము, నేతిని తినము. తాగమనే కంటే తినమనే పదాన్ని వాడారు ఇక్కడ. నేతిని తినము, పాలను తినము, నాట్కాలే నీరాడి అంటే తెల్లవారుజాముననే స్నానం చేస్తాము, మయ్యెట్టిళుదోం మలరిట్టునాం ముడియోం కాటుక ధరించము, పువ్వులను కొప్పులలో ముడుచుకొనము, చెయ్యాదన చెయ్యోం పెద్దలు చేయని పనులు మనం చెయ్యం, పెద్దలు చెయ్యవద్దన్నటువంటి పనులని చెయ్యము, తీక్కురళై సెన్రోదోం చెడు మాటలను వెళ్ళి చెప్పం, వాళ్ళ గురించి వీళ్ళ గురించి చాడీలు చెప్పం మనం. అయ్యము పిచ్చెయ్యం ఆందనయ్యం కైకాట్టి దానము ధర్మము ఈ రెండింటినీ కూడా ఎంత చేయగలమో అంతా చేస్తాం. భగవద్భక్తులకు దాన ధర్మాలు చేస్తూ ఉంటాము. ఇది పవిత్ర మాసం కాబట్టి పేదలను యాచకులను మనం ఆదరించాలన్నారు. మనం తెలుగు సాంప్రదాయంలో పంటలు పండే కాలం కాబట్టి రైతులకు పంటలు వస్తాయి కాబట్టి ఈ కాలంలోనే వచ్చేటటువంటి భిక్షకు వచ్చేటటువంటి వారికి అందరికీ కూడా భిక్ష వెయ్యాలన్నారు. ఉయ్యం ఆరెన్ని ఉకందు ఉజ్జీవించేటటువంటి ప్రకారాన్ని తెలుసుకుని సంతోషంతో చేసేటటువంటి చేష్టలు వినండి అని చెప్పి ఈ పాసనంలో చెబుతోంది గొప్ప గోదాదేవి. ఏల్ ఓ ఎంపావాయ్. ఇక 3వ పాసనంలో వామనావతారాన్ని గురించి వర్ణించారు. వామనుడు త్రివిక్రముడై ఈ భూమినంతా కూడా ఆక్రమించుకుని ఉన్నటువంటి సందర్భాన్ని చెబుతూ ఒక్కొక్క పాసనంలో దశావతారాలని కూడా చెప్పారు. ఓంగి ఉళకలందా ఉత్తమన్ పేర్పాడి నాంగల్ నంబావైకు చాత్తి నీరాడినాల్ தீங்கின்றி நாடெல்லாம் தெங்கள் மும்மாறி பெய்து ஓங்கு பெரும் நென்னெழுடு கயலுகள பூங்குவளை போத்தில் பொணிவன்று கண்படுப்பா தேங்காதே புக்கிருந்து சீர்த்தமுலை பத்தி வாங்க குடம் நிறைக்கும் வள்ளல் பெரும்ப சுக்கல் நீங்காத செல்வம் நிறைந்து ఏ ఓ ఎంపావాయ్ అని 3వ పాసురం. రేపటి రోజున 2-3 పాసురములని అలా చూసి వాటి అర్థాన్ని అంతరార్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.